జేఎన్ఆర్ మూవీస్ శుభకరి క్రియేషన్స్ సమర్పించు భద్రగిరి ఒక మంచి టైటిల్. భద్రగిరి భద్రాద్రి మీద ఇప్పుడు వచ్చినా కూడా ఓ భద్రాద్రి రాముడు అనుకోండి, ఒక భద్రాచలం అనుకోండి, ఆ భద్రగిరి మీద వచ్చిన ఏ టైటిల్ సినిమా అయినా బ్రహ్మాండమైన సక్సెస్ అయినాయి. అలాగే హీరో మోహన్ కృష్ణ తను బావా మరదలు అనే సినిమా ఫస్ట్ చేసి తర్వాత ఇప్పుడు భద్రగిరి చేస్తున్నాడు. తను ఆల్రెడీ బావా మరదల్లోనే ప్రమోషన్లు కానీ అవి కానీ బ్రహ్మాండంగా వచ్చినాయి. ఒక విలేజ్ ఓరియంటెడ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు భద్రగిరి చేస్తున్నాడు. అలాగే జనార్దన్ బోదాస్ తను కథా స్క్రీన్ ప్లే మాటలో దర్శకత్వంగా మీకోసం అనేది ఒక సినిమా చేశాడు. ఆల్రెడీ అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇప్పుడు ఇది సెకండ్ సినిమాగా ఆయన చేస్తున్నాడు. అలాగే ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ చూసుకుని మొత్తం మంచి క్యాస్టింగ్ అని పెట్టుకుని ఇవాళ ఈ భద్రగిరి స్టార్ట్ చేశారు. ముహూర్తం షాటు. డెఫినెట్గా భద్రగిరి అనే టైటిల్ ముందు ఆ భద్రాద్రి రాముడు ఆశీస్సులు ఇలా ఉండి ఇక్కడ జరిగిన దాంట్లో ఈ సాయిబాబా ఆశీస్సులతో వీళ్ళు సక్సెస్ సాధించి ఈ డైరెక్షన్ టీము ఇదంతా మళ్ళా ఫుల్ ప్లేజ్డ్గా కంటిన్యూగా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్యారంటీ సక్సెస్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. అలాగే ఈ డైరెక్టర్ కూడా తను ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ప్రతిదీ కూడా ప్రతి బిట్టు పిన్ టు పిన్ చూసుకుంటా చాలా జాగ్రత్తగా ఇది చేస్తున్నాడు. హీరోగా తను ఒక హీరోగానే ఉన్నాను కాకుండా మొత్తం ప్రొడక్షన్ సైడ్ కానీ అన్ని సైడ్లు కానీ మొత్తం తను కోఆపరేట్ చేస్తూ మోహన్ కృష్ణ ముందుకు వెళ్తున్నాడు. డెఫినెట్గా ఇలా ఉండి ఇలాగే ఉంటే డెఫినెట్గా సినిమా ఫీల్డ్ పచ్చగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మీడియా పెద్దలందరికీ మరియు పిలిస్తే టైంకి వచ్చిన పెద్దలకి మరియు అందరి సోదరులకి కృతజ్ఞతలు తెలుపుతూ నా పేరు జనార్దన్ గారు. జేఎన్ఆర్ మూవీస్ నా బ్యానర్లో ఇది రెండో మూవీ భద్రగిరి. ఇంతకుముందు ఫస్ట్ మూవీ మీకోసం నేనున్న దాంట్లో ఇద్దరు హీరోయిన్లు శ్రీనివాస్ ఆనంద్, శృతి మాధురి. ఇది ఆ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ. నెక్స్ట్ మంత్లో త్వరలో రిలీజ్కి విడుదల కావడానికి సిద్ధంగా అవుతుంది. ఇది రెండో మూవీ భద్రగిరి. ఈ భద్రగిరి మూవీ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీంట్లో హీరో మోహన్ కృష్ణ, హీరోయిన్ వచ్చేసి హీరో మోహన్ కృష్ణ నాకు కావాల్సిన ఆప్తుడు కాబట్టి ఈ భద్రగిరి స్టోరీ విని అతను బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను చేసిన సబ్జెక్టు బావా మరదల సినిమా నేను చూశాను. ఆడియో ఫంక్షన్ కానీ ప్రతిదీ కానీ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర కానీ అంతా నేను చూశాను. సంపత్ అన్న స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ అది అక్కడే జరుగుతుంది. మా ఫస్ట్ మూవీ కూడా అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి అతను హార్డ్ వర్క్ ఎంత చేశాడో అదంతా చూసి అతన్ని హీరోగా నేను ఎన్నుకొని అతను కూడా అవకాశం ఇచ్చి మనకు హీరోగా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. వచ్చిన పెద్దలు అందరికి కూడా చాలా థ్యాంక్స్. మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలో ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ జేఎన్ఆర్. నమస్తే. హాయ్. ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి అండ్ మా చీఫ్ గెస్ట్కి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. నా పేరు మోహన్ కృష్ణ. నా ఫస్ట్ మూవీ బావా మరదలు రీసెంట్గా 15 days బ్యాక్ ఆడియో ఫంక్షన్ అయింది మ్యాంగో మ్యూజిక్ ద్వారా. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మీ ముందుకు సినిమా రిలీజ్ ద్వారా బావా మరదలు జూన్ ఎండింగ్కి మీ సినిమా రిలీజ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాము. అదేవిధంగా భద్రగిరి ఈ సెకండ్ మూవీ నాకు నా ఆడియో ఫంక్షన్ అవ్వగానే నాకు ఈ సెకండ్ మూవీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. జేఎన్ఆర్ మూవీస్ గారు అతను ఈ ఏజ్లో అంటే 50 years ఏజ్లో ఆయన డైరెక్టర్గా ఆయన ప్రొడ్యూసర్గా సినిమా మీద ఒక ప్యాషన్ పెట్టుకుని ఆయన నాకు 1 year బట్టి తెలుసు. ఆల్రెడీ ఆడియో ఫంక్షన్ నుంచి మోహన్ చేద్దాం అంటే సరే అని చెప్పేసి ఆయన ఒక కసిని ఆయన ఒక ప్యాషన్ చూసి నేను సినిమా చేస్తాను సరే ఒప్పుకుని ఇవాళ ముహూర్తం షాట్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ నుంచి సెట్స్ మీదకి వెళ్తుందండి. అదేవిధంగా హీరోయిన్ కూడా ఆమె జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చింది అండ్ కన్నడంలో 4 movies చేసింది. ఇది తెలుగు మూవీలో ఫస్ట్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో ఆమె కూడా మంచిగా లైఫ్ రావాలని. అదేవిధంగా రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ ఈ రోజుల్లో రామడిలా సీతలాగా అనే మూవీని మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. సెకండ్ మూవీ నా ఫ్రెండ్ సర్కిల్ ఆయన రిఫర్ చేయడం అయింది. అదేవిధంగా మా యొక్క మరిపి విద్యాసాగర్ గారు శుభకరి క్రియేషన్స్ లాస్ట్ ఇయర్ జూలైలో నిన్నే కోరుకుంటాను మూవీని రిలీజ్ చేశారు. ఈ సెకండ్ మూవీలో ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఇక 1 movies చేసిన వీళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా రాంబాబు
వరహాల బాబు, జబర్దస్త్ వరహాల బాబు, కాటమరాయుడు, గబ్బర్ సింగ్ అండ్ సీతమ్మందల రామేతాలు చేశాడు. అలా మా బావమరదలు కూడా నా త్రూఅవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఈ మూవీలో కూడా నా పక్కనే బబ్బులు అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇతను కూడా మంచి లీడ్ ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నందమూరి హరి గారు, ఈ సినిమాకి నందమూరి హరి గారు మాకు బావమరదలకు కూడా ఆయనే ఎడిటర్ గారు, మా సినిమాకి ఆయనే హెడ్ అనమాట అండి. అదేవిధంగా ఈ చిన్న సినిమా కూడా మీరు చేయాలని సార్. సరే మోహన్, అంటే నా ప్రతి మూవీస్ ఇంకా ఆయన చేయాలని ఫిక్స్ అయిపోయినమాట. బాగా ఎడిటింగ్ అంటే బాగా వచ్చిందండి. తర్వాత ఈ మూవీ కూడా ఆయన చాలా ఫంక్షన్కి రారు, ఈరోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఇంకా అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. थैंक यू वेरी मच सर, मुझे आपने ये अपॉर्चुनिटी दी ताकि मैं ये मूवी कर रही हूँ. थैंक यू वेरी मच सर, आपने मुझे इस मूवी के लिए चुना. अदरवाइज़ मैं भी जानती हूँ हीरोइंस की कमी नहीं होती है, बट थैंक यू वेरी मच. ये मेरी 4th मूवी है. तेलुगु में मैंने 3 मूवीज़ की और एक हिंदी मूवी की है. एंड आई एम श्योर कि हम बहुत अच्छा करेंगे अपनी तरफ से और बहुत जल्द आपके लिए एक बहुत बढ़िया मूवी लेकर आएंगे. थैंक यू. కుమార్ గారికి మరియు పెద్దలకి, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మోహన్ కృష్ణ హీరోగా నాకు 2 years నుంచి పరిచయం అండి. అట్లాగే జేఎన్ఆర్ గారు కూడా 1 year నుంచి పరిచయం. మోహన్ కృష్ణ గారు మొదటి సినిమా బావమరదలు చేసేటప్పుడు నుంచి నాకు పరిచయం అండి. తను ఎంతగా ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్కి కానీ చాలా సపోర్ట్ చేసేవారండి. అట్లాగే జేఎన్ఆర్ గారు చేసిన మూవీ నీకోసం మూవీ, అతను చేసే స్టోరీ కానీ అతను చేసే విధానం కానీ నచ్చి ఇప్పుడు నాకు కథ చెప్పారండి. ఈ కథ నచ్చి నేను శుభకరి క్రియేషన్స్ తరపున సమర్పించడానికి నేను ఒప్పుకున్నానండి. ఓకే, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు సాయిబాబా గుడిలో జేఎన్ఆర్ ప్రొడక్షన్ మీద భద్రగిరి అనే టైటిల్ మీద నా మిత్రుడు జనార్దన్ డైరెక్షన్, ప్రొడ్యూసర్ 2 కవర్ చేస్తూ ఆ సబ్జెక్ట్కి దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ సబ్జెక్ట్ని తయారు చేయడం జరిగింది. అది అలాంటి సబ్జెక్ట్ని ఇది తెర మీద చూపిస్తే ప్రజలలో మార్పిడి వస్తుంది, ప్రజలలో ఒక అవగాహన వస్తుంది అని చెప్పి అతను ఒక ఏర్పాటు చేసి ఈ మూవీని ఎలాంటి పరిస్థితులైనా ఎన్ని కష్టపడైనా సరే దీన్ని బయటికి తీసుకురావాలి. మీకోసం అనే సినిమా తీసాం. ఇంతకుముందు మీకోసం అనే సినిమా తీసి దాంట్లో ఒక బిల్డర్ క్యారెక్టర్ చేశాను నేను. ఇప్పుడు ఈ మూవీలో ఒక మెయిన్ విలన్ పాత్రగా చేస్తున్నాను. నేను రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సేవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. అతి త్వరలో ఒక పార్టీ గారికి పెట్టాలని అనిపిస్తుంది నాకు, కార్మికుల కొరకు. అది కానీ మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి ఆ పార్టీ గారిని ఏర్పాటు చేసి ప్రజలలోకి వస్తామని తెలియజేస్తూ, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి హీరోయిన్ మా తెలంగాణ ఇండస్ట్రీకి వచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ, మన మోహన్ కృష్ణ హీరోగా ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు కాబట్టి మోహన్ కృష్ణ గారు అతను ఆడియో లాంచ్కి వెళ్ళాం. మేము ఇద్దరము డిఫరెంట్ మంచిగా వచ్చింది ఆ కాపీ. దాన్ని చూసి ఈ టైటిల్కి ఈ సబ్జెక్ట్కి మోహన్ కృష్ణ అయితే సెట్ అవుతాడు, మంచిగా ఉంటుంది, అవైలబుల్ అన్నీ చేస్తాడు, అనుభవం ఉంది కాబట్టి అని చెప్పి ఆలోచన చేసి మోహన్ కృష్ణ గారిని కలిసి మాట్లాడి ఈ సబ్జెక్ట్ స్టోరీ మొత్తం వినిపించి చెప్పినాక అతను ఒక అవగాహనకు వచ్చి ఇది బాగుంది స్టోరీ, నేను చేస్తాను, నా సహకారం మీకు ఎప్పుడు ఉందని అతను చెప్పారు. ఇట్లనే మన ప్రసన్న కుమార్ సార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు నూరుల్లా ఖాన్. సెకండ్ ఫిలిం ఇది, మ్యూజిక్ డైరెక్షన్. ఈ జేఎన్ఆర్ గారికి ఈ డైరెక్షన్లో మోహన్ కృష్ణ గారి హీరోలో నా సెకండ్ ఫిల్మ్ చేస్తున్నానండి. ఇది మంచి గుడ్ ఆల్బమ్ ఇస్తానని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మోహన్ కృష్ణ గారు నాకు 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. బాగా ఫస్ట్ నా సినిమా సీతామందల రామచిత్రాలు, రీసెంట్గా కాటమరాయుడు, భద్రగిరి అనే టైటిల్. ఈ టైటిల్ మీద వచ్చిన సినిమాలన్నీ ఇట్లే. అలాగే భద్రాచలం, చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.